స్థానిక సంస్థల్లో 42% బీసీ కోటాపై సర్కార్ నిర్ణయంపై సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ గాంధీ భవన్లో పార్టీకి చెందిన బీసీ నేతలు కార్యకర్తలు పటాకులు పేల్చారు. స్వీట్స్ పంచుకొని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి పీసీసీ చీఫ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో 42% బీసీ కోటాపై సర్కార్ నిర్ణయంపై సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ గాంధీ భవన్లో పార్టీకి చెందిన బీసీ నేతలు కార్యకర్తలు పటాకులు పేల్చారు. స్వీట్స్ పంచుకొని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి పీసీసీ చీఫ్లకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. అప్డేట్స్ అందించడానికి షరీఫ్ లైవ్లో ఉన్నారు. షరీఫ్, ఏంటి అప్డేట్స్? బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆమోదం ముద్ర వేసింది. దీనిపైన కాంగ్రెస్ శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచే సంబరాలు చేస్తున్నారు. స్టేట్ వైడ్గా బీసీ నాయకులంతా కూడా సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి. బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పైన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కంటే కట్టుబడి ఉందనే విషయాన్ని ప్రతిసారి బీసీ నేతలు చెప్తూ వస్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే ముందు చెప్పిందో సేమ్ అట్లనే మాట నిలబెట్టుకుంది ఒకవైపు. సో మరోవైపు బీఆర్ఎస్ చేసినటువంటి కాంట్రడిక్షన్ కూడా మీరు చూస్తున్నారు. సో ఎట్లా రియాక్ట్ అవుతాం? బీఆర్ఎస్ పార్టీకి బలహీన వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందులను వారే స్వతహాగా తెలుసుకొని వారే మాకు భారత్ జోడో యాత్రలో ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది ఏంటంటే జిత్నా హిస్సేదారి ఉత్నే భాగేదారి అని చెప్పి, జనాభాలో మీరు ఎంతున్నారో మీకు అన్ని హక్కులు కావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆకాంక్షించారో ఆ ఆకాంక్షకు అనుగుణంగానే మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా కులగణన చేస్తాము, కులగణన ద్వారా బలహీన వర్గాల యొక్క లెక్క తీసి వారికి రావాల్సిన ప్రతి హక్కును కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కరోజు కూడా బలహీన వర్గాల గురించి మాట్లాడకుండా అధికారంలోంచి పోయామన్న అక్కసుతోటి ఇవాళ బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ దగ్గరవుతారో అని చెప్పి మూర్ఖంగా కవిత లాంటి వాళ్ళు కూడా వచ్చి ఇది మా విజయం అని చెప్పుకోవడము క్లైమ్ చేసుకుంటుంది. రాత్రి నుంచి సంబరాలు చేస్తుంది. రైలు రోకో నేను పిలుపునిచ్చాను కాబట్టి తలొగ్గి వెనక్కి తగ్గి ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని చెప్పి చెప్తుంది. మూర్ఖత్వానికి పరాకాష్ట, అహంకారానికి పరాకాష్ట. కవిత గారికి నిజంగా బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజే మీ నాయనతోటి మాట్లాడి మీ పార్టీలో కనీసం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పించండి. వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇప్పించలేని మీరు, కనీస కార్యవర్గంలో బలహీన వర్గాలకు చోటులు ఇవ్వలేని మీరు బలహీన వర్గాల గురించి మాట్లాడితే బలహీన వర్గాలు నమ్మే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది. మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక బలహీన వర్గాల ముద్దుబిడ్డ ఉండి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఒక బలహీన వర్గాల ముద్దుబిడ్డ ఉండి ఎంతో చిత్తశుద్ధితోటి ఇవాళ కులగణన చేసి శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసి ఎట్లాంటి అడ్డంకులు లేకుండా అడ్డంకులు అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి మరి ఇవాళ 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రేపొద్దున 42% మంది ఈ రిజర్వేషన్ల ద్వారా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వం ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో పుట్టుకొచ్చి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల అధికారంలోకి రాబోతున్నాయన్న విషయం తెలుసుకొని ఇవాళ వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లించినట్టు వల్లిస్తున్నారు. అది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. సో ఇదే అంశం పైన బీఆర్ఎస్ బీసీ నేతలంతా కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఒకలాభరణం మాట్లాడుతూ ఆర్డినెన్స్ ఒక బూటకం మాత్రమే, ఇట్లా బకరాలు చేస్తున్నారు జనాలని చెప్పి చెప్తున్నారు. ఇది వర్కౌట్ అయ్యే ప్రక్రియ కాదు, న్యాయ చిక్కులు వస్తాయని చెప్పి చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఏదో పూట గడవాలి కాబట్టి ఏదో మాట్లాడాలి అని చెప్పి మాట్లాడడము ఎవరికి సమంజసం కాదు. ఇవాళ ప్రజలు చూస్తున్నారు. ఎన్నికల సందర్భంగా మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా శ్రద్ధతోటి అంతఃకరణ శుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి పనిచేస్తుంది. మాకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సర్టిఫికేషన్ అవసరం లేదు. ఇది మొత్తంగా
చెప్పినట్టే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పినట్లే కామారెడ్డి డిక్లరేషన్లో పీసీసీ నోట్ అనే ఆ డిక్లరేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చదివిపించారు. సో అదే దానికి కట్టుబడి కమిట్మెంట్తోనే తమ పార్టీ చెప్పింది. అగ్రనేత రాహుల్ గాంధీ ఎట్లనైతే ఎంత మేమేంతో అంత వాటా వాళ్ళకి చెందాలనేటువంటి స్లోగాన్ని దేశవ్యాప్తంగా పార్లమెంట్ వేదికగా ఆయన తీసుకున్నారు. కాబట్టి దాన్ని ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా బీసీ నాయకత్వం అంతా కూడా ప్రెషర్ చేయడం వల్లనే కేబినెట్ నిన్న ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతానికి వీటిని ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నానా హైరార్కీ చేస్తున్నటువంటి విషయాన్ని అయితే బీసీ నేతలు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే బీసీ మంత్రులు ఇందాక ఇక్కడికి చేరుకున్నారు. సీనియర్ నేత కేశవరావు కూడా చేరుకున్నారు. కొత్తగా వచ్చినటువంటి మంత్రి వాకిటి శ్రీహరి కూడా చేరుకున్నారు. జాయింట్ ప్రెస్ మీట్ ఉండబోతోంది. అటు బీఆర్ఎస్ క్లైమ్ చేస్తోంది, ఎమ్మెల్సీ కవిత క్లైమ్ చేస్తోంది తాను రైలు రోకోకి పిలుపునిచ్చా కాబట్టే క్లైమ్ చేస్తున్నారు అనే అంశాన్ని కూడా చెప్తున్నారు. వాటికి గట్టి కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్కి సంబంధించినటువంటి బీసీ నేతలంతా కూడా నాయకత్వం అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో గాంధీ భవన్ మీడియా సమావేశంలో బీసీలకు సంబంధించినటువంటి మంత్రులు అదేవిధంగా బీసీ నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.